మీ అందరితో నేను ఎప్పటి నుండో మాట్లాడాలి అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా ఈరోజు అనుకోకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ. అండ్ ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సునీత కాత్యాయని. సునీత కాత్యాయని అంటే ఏమీ 2 కలిపి కాదనమాట. సునీత అన్నది ఇంట్లో పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్, ఇంట్లో అలా. కాత్యాయని వచ్చేసి జనరల్గా అంటే సర్టిఫికెట్ నేమ్ అనమాట, స్కూల్లో కాలేజ్లో అలా. సో కన్ఫ్యూజన్ లేకుండా సునీత కాత్యాయని అంటే 2 పేర్లు ఉన్నవాళ్ళు ఒకరే ఉంటారు కదా, అలా ఐడెంటిఫికేషన్ ఉంటుందని అలా పెట్టింది. ఇంకా అలా అలా స్టార్ట్ అయిపోయింది, ఇంకా అలా కంటిన్యూషన్ అనమాట. ఓకే. అండ్ అంటే ఈ ఛానల్ పెట్టడానికి పెద్ద రీజన్ ఏం లేదండి, సడన్గానే పెట్టాను. అది కోవిడ్ ముందు పెట్టానన్నమాట. అది మా ఇంటి దగ్గరలో అంటే మా అపార్ట్మెంట్లో పక్క అపార్ట్మెంట్ తర్వాత అలా ఒక 3 అపార్ట్మెంట్స్లో పిల్లలందరూ మా ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేవారు. నేను జనరల్గా పిల్లలతో చాలా చాలా సరదాగా ఉంటానన్నమాట. మేబీ అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలతో ఆడుతూ మాట్లాడుతూ ఉన్నామనుకోండి, మన ఏజ్ మర్చిపోతాము. తర్వాత ఆ పిల్లలు వాళ్ళ దగ్గర నుండి మనం చాలా నేర్చుకోవచ్చు తెలుసా. దీని మీద తర్వాత నేను ఒక టాపిక్ అయితే మీతో మాట్లాడతాను. అండ్ అలా వాళ్ళు మా ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకు ఒక్కొక్కసారి కథలు చెప్పి, ఒక్కొక్కసారి నేను చిన్న చిన్నవి ఏమైనా డ్రాయింగ్ అని చెప్పి, లేదంటే ఏదో ఒక ఆర్ట్ అలా చేసి చూపించేదాన్ని అనమాట. మా ఇంట్లో నేను వేసేవన్నీ అంటే కొన్ని పెయింటింగ్స్ అవన్నీ ఉండేవి. వాళ్ళు వచ్చి చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు నన్ను అడిగేవారు అనమాట. ఆంటీ ఇది ఎలా చేశారు, అది ఎలా చేశారు, లేదంటే ఆంటీ కథ చెప్పండి అని. అలా వాళ్ళే ఒకరోజు నన్ను అడిగారనమాట, మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు ఆంటీ, పెట్టండి అని. సో అలా నేను ఇది స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసింది అలా అలా బాగానే కంటిన్యూ చేశాను. బట్ అంటే తర్వాత కోవిడ్ వచ్చేసింది, నేను ఊరు వెళ్ళిపోయాను అనమాట. మేము యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాము. అండ్ మా హోమ్ టౌన్ వచ్చేసి వైజాగ్. సో అక్కడికి వెళ్ళి ఒక 2 ఇయర్స్ అక్కడే ఉండిపోయాము. సో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఆ టైంలో ఇంకా అందరూ కొంచెం, కాకపోతే ఆ టైంలోనే అసలు యూట్యూబ్ ఛానల్స్లో బాగా అంటే క్రేజ్ వచ్చింది. అందరూ అంటే స్టార్ట్ చేసి చాలా సక్సెస్ అయ్యారు. కాకపోతే కొన్ని కారణాల వలన నేను నా ఛానల్ని స్టాప్ చేశాను అనమాట. మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. సో నిజంగానే మీకు నిజంగా నా ఛానల్ నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు అలాగే మీకు నా వీడియోస్లో ఏదైనా నచ్చితే, అలానే ఇప్పుడు నేను చెప్తున్నది కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్స్ చేసేదాన్ని బట్టి ఎంతమందికి నచ్చుతుంది అన్నది నాకు తెలుస్తుంది కదా. సో అందుకనమాట. అండ్ ఇంకా కొత్తగా ఏమీ లేదండి. నేను అంటే ఏంటి స్పెషల్గా చేస్తాను వీడియోస్లో అన్నది అయితే నేనైతే నిజంగానే చెప్పలేను. ఎందుకంటే నాకు ఇది చూపించాలి అంటే ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, కొత్త ప్లేసు, లేదంటే అక్కడ నాకు కొత్తగా అనిపించి ఇది వీడియో చేస్తే బాగుంటుందంటే డెఫినెట్గా అది మీకు యూజ్ అవుతుంది. లేదంటే అక్కడికి అందరూ అంటే ఇప్పుడు ఏదైనా టూరిజం ప్లేస్కి వెళ్ళామనుకోండి, అందరం అలా వెళ్ళలేకపోవచ్చు కదా. సో వాళ్ళకి చూపించాలి అన్నా కూడా నేను అలా వీడియోస్ చేస్తాను. అలాగే ఏదైనా యూస్ఫుల్ ఉంటే కూడా చేస్తాను. అన్నింటికన్నా ముఖ్యంగా నాకు మంచి చెప్పాలి అన్నది చాలా చాలా ఉంటుందన్నమాట. కాకపోతే చాలామంది నా ఫ్రెండ్స్ కానీ అందరూ చాలామంది ఈ రోజుల్లో మంచి ఎవరు వింటారు అని చెప్పి అంటున్నారు. కాకపోతే నాకైతే నమ్మకం ఉంది, మంచి చెప్తే వినేవాళ్ళు కూడా ఉన్నారు అని. సో నేను మ్యాక్సిమం మంచి గురించే మాట్లాడతాను. అండ్ ఇంకా చెప్పాలి అంటే చెప్పడానికి పెద్ద ఏమీ లేదు. సో అలా అని లేదు అంటే అస్సలు ఏం లేకుండా లేదు. కాబట్టి ఈ రోజు నుండి నేను మీతో టచ్లోనే ఉంటాను. అండ్ మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలంటే డెఫినెట్గా మీరు కామెంట్లో ఇవ్వచ్చు. ఎందుకంటే నేను మీరు పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా చెప్పినా కూడా నేను రెండింటిని ఈక్వల్గా తీసుకొని దాన్ని బట్టి నా ఛానల్ని ఎలా నేను చేంజ్ చేసుకోవాలన్నది కూడా చూసుకుంటాను. సో థ్యాంక్ యూ.